Hi, praise the Lord. How are you all? I hope you all fine. బేసిక్గా మనం అందరం ఫేస్ గురించి హెయిర్ గురించి ఆలోచిస్తాం కదా, దాని గురించి ఏదైనా కేర్ తీసుకుంటాం కదా. సమ్మర్ సీజన్, ఈ సమ్మర్ సీజన్లో బయటికి వెళ్ళినప్పుడు మన ఫేస్ కొంచెం ట్యాన్ అవుతుంది. ట్యాన్ అయినప్పుడు ఏం చేస్తాము, ఏదైనా ఫేస్ ప్యాక్ పెట్టుకుంటాము, ఇంకా కొంచెం వెళ్ళే ముందు మనం కొంచెం సన్ స్క్రీన్ పెట్టుకుంటాము కదా. ఇంకా మన హెయిర్ ఫాల్ అయినప్పుడు కొంచెం బాధపడిన, అయ్యో నా హెయిర్ ఫాల్ అవుతుందని. ఇంకొంచెం పెద్దవాళ్ళు అనుకోండి కొంచెం ఆలోచిస్తారు, ఎందుకు ఇలా హెయిర్ ఫాల్ అవుతుంది, ఏదైనా నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా, థైరాయిడ్ ఏమైనా వచ్చిందా అని చెకప్ చేయించుకుంటారు. ఇదంతా వీళ్ళకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. అదే విధంగా మన స్పిరిచువల్ లైఫ్లో కూడా మనం పడిపోతున్నాం, మనం అంటే స్పాయిల్ అయిపోతున్నాం. ఎలా మన ఫేస్ అయితే ట్యాన్ అయిపోతుందో మన స్పిరిచువల్ లైఫ్లో కూడా మనం ట్యాన్ అయిపోతున్నాం, పడిపోతున్నాం. హెయిర్ ఫాల్ అవుతున్నట్టు మన గ్రోత్ కూడా అంత కిందికి వెళ్ళిపోతుంది. కానీ మనం దానికి ఎప్పుడైనా ప్రిఫరెన్స్ ఇచ్చింటామా? ఎప్పుడు మన బాడీ గురించి ఆలోచిస్తున్నాం, బాడీకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, కానీ మనం ఎప్పుడు మన స్పిరిచువల్ లైఫ్కి ప్రిఫరెన్స్ ఇవ్వలేకపోతున్నాం. మీరు ఎప్పుడైనా ఆలోచించుంటారా మనం దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామని? మన స్పిరిచువల్ లైఫ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలంటే, మన గ్రోత్ పెరగాలంటే మనం దేవుడితో సహవాసం పెంచుకోవాలి. మనం దేవుడితో సహవాసం పెంచుకోవాలంటే డైలీ బైబిల్ చదువుకోవాలి, డైలీ ప్రేయర్ చేసుకోవాలి. అప్పుడే దేవుడితో సహవాసం అనేది పెరుగుతుంది. మనం ఎప్పుడైతే ఇవన్నీ చేయలేదనుకోండి, మన సహవాసం ఎలా పెరుగుతుంది? ఎప్పుడైనా మనం బైబిల్ చదువుంటామా, ఎప్పుడైనా ప్రేయర్ చేస్తుంటామా? ఎప్పుడు మన స్కిన్ గురించి ఫేస్ గురించి ఆలోచిస్తాం. కానీ ఆలోచించండి, ఎప్పుడైనా మనం ఎక్కువ శాతం బైబిల్కి ప్రిఫరెన్స్ ఇచ్చుంటామా అనేది. బైబిల్ గ్రంథం కూడా ఇలా ఉంది కదా, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము అని. కానీ మనం శరీరానుసారమైన మనసు లెక్కని బతుకుతున్నాం కదా. కానీ ఆత్మానుసారమైన మనసు ఎప్పుడైనా ఉందా అండి మనకి? ఎప్పుడు శరీరం గురించి ఆలోచిస్తున్నాం, మరణం గురించి ఆలోచిస్తున్నాం, కానీ జీవం గురించి ఎప్పుడు మనం ఆలోచించలేకపోతున్నాం. జీవమే మనకి గ్రేట్ కదండి, మరణము వేస్ట్ కదా. ఇప్పుడు స్కిన్ అనేది ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అదే మన స్పిరిచువల్ లైఫ్, మనం పరలోకంకి వెళ్ళగలుగుతాం, అది మన గ్రోత్ని పెంచగలుగుతుంది, అది మన పరలోకానికి చేరుస్తుంది కదా. ఈ బాడీ అనేది వేస్ట్ అండి, నార్మల్. అది దీనికి అసలు మనకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవసరమే లేదు, కానీ మనం దీనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, కానీ ఇచ్చేదానికి ఇవ్వలేకపోతున్నాం. స్టాప్ డూయింగ్ దట్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ స్టార్ట్ గ్రోతింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఎప్పుడైతే మన స్పిరిచువల్ లైఫ్ గురించి ఆలోచిస్తామో అప్పుడే మన స్పిరిచువల్ లైఫ్ అనేది గ్రో అవుతుంది. థ్యాంక్ యూ.